చేసింది. హలో హలో డాడీ చెప్పండి. కాదు డాడీ, సాయంత్రము మీరు అన్నారు తేజతోటి వెళ్ళిపోదాం అన్నారు. సాయంత్రం తమ్ముడు బీరులు తెచ్చాకనుకుంటా వెళ్ళిపోదామంటే వాడు అన్నాడు, సరే వెళ్ళిపోదామంటే ఇప్పుడు వెళ్ళిపోదాం, ఇంకా మందు తాకండి వెళ్ళిపోదాము అనేసి అన్నాడు. అన్నప్పుడు మీరు కొంచెం సేపు ఉన్న తర్వాత మళ్ళీ మందు పోసుకుని తాగుతుంటే ఏంటి నాకేం చెప్పకుండా తాగుతున్నారంటే ఏం లేదు ఉంటాను అంటే మళ్ళీ మీరు తాగాక తీసుకెళ్ళమంటే నేను తీసుకెళ్ళను అని చెప్పాడు. సరే అన్నారు. అన్న తర్వాత తాగారు, మీ ఇష్టమైన తాగారు, ఏం తినలేదు అనుకుంటే అటుపళ్ళు తెచ్చాడు, అంత అయిపోయింది. మిమ్మల్ని హాల్లో పడుకోబెట్టారు. దాని తర్వాత వాళ్ళు లోపలికి బయటికి తిరుగుతున్నారు, అంతా అయిపోయింది. వాళ్ళు పడుకున్నారు. వాళ్ళు ఇంక మా ఆయన తేజ కూడా మందు అయిపోయింది, సాయిగడ అందరూ పడుకున్నారు. సంథింగ్ 1 గంట 1:30 అవుతుందో ఏమో. ఓకే 12ంటికి మీరు లెగిశారు. మీరు లెగిసి వచ్చి మా ఆయన్ని లేపారు. మా ఆయన్ని లేపి పదండి అర్జెంట్ ఇంటికి వెళ్దాం, నన్ను వేరే దగ్గర ఎట్లా పడుకోబెడుతున్నారు, నేను చెప్పాను కదా వెళ్ళిపోతానని అంటే లేదులేండి పడుకోండి పొద్దున్న వెళ్దాము, ఇప్పుడు రాత్రి అయింది కదా. తేజకి కూడా లేపారు, నన్ను కూడా లేపారు. అయితే తేజ మా ఆయన కొద్దిగా అవుట్ అయిపోయి పడుకున్నారు, నేను మెలకు ఉన్నా. పిల్లోడు లెగిసి ఏడుస్తున్నాడు. డాడీ ఏంటి అంటే ఏంటి నన్ను తీసుకెళ్ళలేదు, ఇలా వేరే దగ్గర ఎలా ఉంచారు, నన్ను వెళ్ళిపోదాం పదండి అర్జెంట్ అంటే కాదు డాడీ ఇప్పుడు ఎలాగెళ్తాము అర్ధరాత్రి అయిపోయింది కదా, పడుకోండి పొద్దున్న వెళ్దాము అనేసి అంటే కూడా మీరు ఏదేదో అంటే తేజని లేపా నేను. ఏంటి అన్నాడు. కాదురా మరి డాడీ ఏదో చెప్తున్నారు విను ఒకసారి, ఆయన ఏం చెప్తున్నారు విను ఒకసారి మరి అంటే రేపు పొద్దున్న వెళ్దామని వాడు కూడా చెప్పాడు. అయితే మీరేమంటున్నారు, నాకు నో కాదు అసలు అని తిడుతున్నారు. మీరు ఇంకా తిడుతున్నారు. నేనంటున్నా లేదు పడుకోండి రేపు పొద్దున్న వెళ్దాము, రేపు పొద్దున్న తేజ బస్ ఎక్కిస్తాడు. ఎందుకు తేజ బస్ ఎక్కిస్తాడు, ఆడు నన్ను తీసుకెళ్ళలేదు అంటే సరే ఏదో ఒకటి మీ కోపికుంటే వాడు తీసుకెళ్తాడు, లేదా ఏదో ఒకటి చేద్దాంలేండి ఇప్పుడు అంటే లేదు ఇప్పుడు వెళ్ళిపోవాలి అనేసి ఇంకా గోల్ చేశారనమాట. గోల్ చేస్తే ఇంకా తేజని లేకపోతే తేజ ఏమన్నాడంటే నాకేం అవసరము, తాగిపించింది ఎవరు వాళ్ళని అడుగు, నాకేం అవసరం, నాకెందుకు చెప్తున్నారు అనేసి అంటే నేను మా ఆయన అన్న మై అంటే సాయి కదా తాగిపించాను. మా ఆయన అన్నాడు ఏంటి నేను తాగిపించాను అంటున్నాడు. సరే సాయిలే అనేసి అన్న. అయిపోయాక ఇంక మీరు అక్కడే కూర్చుని ఇంకా అలాగే వాదం ఆడుతున్నారు, గొడవ పడుతున్నారు, పిల్లోళ్ళు లేసి ఏడుస్తున్నారు, మీరు తుల్లిపోతున్నారు, అటు ఇటు తుల్లిపోతున్నారు. సరే మీరు ముందు గదిలోకి ఇంకా ఆఖరికి ముందు గదిలోకి వెళ్ళారు ఎప్పుడుకో ఒక అరగంటగా. తర్వాత ముందు గదిలోకి వెళ్తే నేనేం చేశానంటే మళ్ళీ మీరు వచ్చి గోల్ చేస్తున్నారు, జస్ట్ గడపెట్టి అప్పటికి ఫ్రిడ్జ్లో నా వైన్ ఉంది, మీరు తీసుకెళ్లారు, అక్కడ ఐస్ బాక్స్లో బియర్ ఉంది, మరి ఏమైందో నాకైతే తెలీదు. సరే నేనేం చేసా మధ్యలో డోర్ పెట్టా. డోర్ పెడితే మీరు కంటిన్యూ డోర్ కొడుతూనే ఉన్నారు. ఇక నేను మా ఆయనకి చెప్పాను తేజ లెగమంటే తేజగాడు లెగిసి పక్క గదిలోకి వెళ్ళిపోయి సాయి వాళ్ళు డోర్ కొట్టాడు. అంతే జరిగింది. నేను సాయిని లేపితే సాయి లేవ్వట్లా. నేనేమన్నా సాయి సరే డాడీ మంత్ తాగారు కదా మీ రూమ్లో పడుకోబెట్టుకో, ఎందుకంటే పిల్లలు ఏడుస్తున్నారు. ఈలో తేజగాడేమో ఇంకా మీరెందుకు తాగిపించారు, మీరే కదా తాగిపించారు అంటే వీళ్ళు ఏమన్నారంటే మేము తాగిపించలేదు, డాడీ అడిగితే ఇంకా సర్లే ఆల్రెడీ కళ్ళైతే మీరే తాగారు, మమ్మల్ని ఎవరిని అడగలేదు, ఇక మందంటే మీరే కదా అంతకు ముందు రోజే మీరు అడిగారని తాగిపించారు, అట్లేం లేదనేసరికి ఇక తేజగాడు గొడవ ఆడుతున్నాడు అనమాట. పిలవగానే వచ్చాం కదా అది అంటే ఎవ్వరు వెళ్ళిపోమని చెప్పలే, మీరు అంటున్నారు
నేను వెళ్ళిపోతా ఇప్పుడు ఇమీడియట్లీ నన్ను విజయవాడ తీసుకెళ్ళని మీరు అంటుంటే ఇంకా తేజగాడు నన్ను పడుకోనివ్వట్లేదు నువ్వు అని వాడు రివర్స్ అయ్యి వాడు అప్పటికప్పుడు వాడి బట్టలు తీసుకుని మీ బట్టలు తీసుకుని నడు వెళ్దామంటున్నావు కదా పద అనేసి వాడు బండి స్టార్ట్ చేసేసాడు. నేను అంటాను పడుకోండి మీకు ఏం కావాలి ఇప్పుడు మీకు మందు కావాలి ఇప్పుడు కానీ మళ్ళీ మీరు అప్పుడు మళ్ళీ మందు తాగారనుకో మళ్ళీ మీరు పొద్దున్న ఎలా బయలుదేరి వెళ్ళగలరు మళ్ళీ పొద్దున మళ్ళీ తాగుతారు మందు ఇంకా మీరు ఎలా మీరు ఇప్పుడు సపోజ్ విజయవాడ వెళ్ళాలి మీరు మందు తాగేసి ఎలా వెళ్తారు వాడంటాడో నా దారి నేను వెళ్ళిపోవాలి ఎందుకంటే నాకు ఆఫీస్కి వెళ్ళిపోవాలి అని తేజ అంటున్నాడు. మీరు మందు తాగకుండా పడుకుంటే కొద్దిగా అలర్ట్ ఉంటారు మీరు వెళ్తారు మీరు రాత్రి మందు తాగేసి మళ్ళా పొద్దున మందు తాగేసి బస్సు ఎక్కుతారు ఎక్కడో దగ్గర దిగిపోతారు లేదా మీరు ఎలా మీ పక్కన ఇంకొకరు ఎవరైనా ఉండి చూసుకోవాలి కదా మీరు ఎలా వెళ్ళిపోతారు మరి మీరు రాత్రి నేను అప్పటికి అడుగుతున్నా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఒకవేళ మీకేంటి మళ్ళీ మందు తాగుతారా ఏంటి అని కూడా నేను అడుగుతుంటే ఓ పక్క చెప్పండి. లేలే నేను చెప్తా వినండి నేను డాడీ నేను చెప్తా వినండి రాత్రి కూడా మీరు అందరు గొడవాడుకుంటున్నారు నేను చెప్పేది వినట్లే. లేదు 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 అది ఎప్పుడు జరిగిందో ఏం జరిగిందో నేను మొత్తం చెప్తా నేను చెప్తానండి. అయితే తేజగాడు ఏమంటున్నాడంటే డాడీ అడిగారు డాడీకి ఎందుకు మందు పోసారని వాడు బాగా గొడవాడాడు తేజగాడు. డాడీ నువ్వు తేజ అన్న మాటలు వినవా తేజగాడు ఏమంటున్నాడంటే ఫోన్ కట్ చేయను ఫస్ట్ తల్లి పురుగు మామూలుగా పిల్లలకి ఎవరు సరే ఎవరు రమ్మని కొడుకు రమ్మంటే కత్తులు కట్టాలి మా దగ్గర ఉన్నాయి. డాడీ అసలు అవసరం డాడీ అసలు కాదు డాడీ పడుకుని పొద్దున్న వెళ్ళమన్నందుకు అసలు గొడవ ఎందుకు డాడీ అసలు ఏమైంది చెప్పనా తేజగాడు మాట్లాడట్లేదు డాడీ పొట్లాడుతున్నాడు ఎవరు పోసారు మందు ఎవరు పోసారు మీరే చూసుకోండి నాకేం సంబంధం అంటే వాడిని చూసుకోమనట్లా. అయితే తేజగాడు డాడీ సాయిని తేజగాడు నానా బూతులు తిడుతున్నాడు డాడీ వాడు ఊరుకుంటున్నాడు గమ్ముకున్నాడు తేజగాడికి నోటు దోలు ఎందుకు డాడీ కాదు డాడీ ఆ అబ్బాయిని నానా మాటలు అంటున్నాడు డాడీ అయినా అబ్బాయి ఏం అనలేదు. తర్వాత ఏమైందంటే మా ఆయన ఏమన్నాడంటే డాడీ అడిగారనే పోసాము మేము చాలాసేపు ఆయన అడిగారంటే ఇంకా తేజగాడు స్టార్ట్ చేశాడు నీకు నాకు పని లేదు కదా పిల్లవగానే ఎగేసుకుని వచ్చాం కదా మనకి పని లేదు కదా పాట లేదు కదా అని నానా మాటలు అంటుంటే మా ఆయన ఏమన్నా లాస్ట్లో మిమ్మల్ని కూడా ఏదో అని ఇలా మిమ్మల్ని కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే మా ఆయన ఏమన్నాడంటే ఎందుకు తేజ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎందుకు అలాగ అంటున్నావు అనేసి అంటే తేజగాడు మీదకి వచ్చాడు మా ఆయన మీదకి వస్తే మా ఆయన ఇలాగ తోసాడు జస్ట్ నేనున్నా కదా అక్కడ ఆ స్పాట్ లో లేదు డాడీ నువ్వు ప్యాంట్ వేసుకుంటున్నావు నిక్కర్ ఇప్పేసి బట్టలు లేకుండా ప్యాంట్ వేసుకుంటే పడిపోతుంటే సాయి ఏమంటున్నాడంటే నాన్నగారు అని ఇలా చేయి పట్టుకోబోతే ఆన్ ద స్పాట్లో అక్కడ మేము అందరం ఉంటే తేజ బూతులు తిట్టాడు ఎవడ్రా నువ్వు ఎర్రిపూక మానా అనరా నువ్వెవడ్రా నువ్వు నానెందుకు అంటావురా అన్నా కూడా అబ్బాయి ఏం మాట్లాడలేదు. డాడీ తేజగాడు నోరు పారేసుకుంటున్నాడు
అమ్మాయి ఆ, నువ్వు నువ్వు రివర్స్ చేయి మాకు సీన్ని చెప్పండి. ఆ, నీకు తెలీదు అనుకుంటా మాట్లాడి ఆ, 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 మాట్లాడి తెలియదు అనుకుంటా. ఆ, నువ్వు చెప్పింది విన్నా కదా, ఆ, నేను చెప్పింది ఆ. ఆ నుంచి బోర్డు పగల వచ్చి నా కొడుకు పొట్టిలో వచ్చాడు. లేదు లేదు, అదంతా ఎప్పుడు, అది కూడా జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే లాస్ట్లో ఇంకా మీరు బయలుదేరి ఆల్రెడీ తేజగాడు కొట్టాడు సాయిని. సాయి కూడా మరి కొట్టాడు, ఆపాడు. నా తేజ కొట్టమ్మా, నా తేజ డాడీ తేజ కలబడిపోతున్నాడు డాడీ. తర్వాత అప్పుడు లాస్ట్లో వాడు బాటిల్ పగలగొట్టి దూరంగా వెళ్ళి నుంచుంటే నేను తిట్టాను వాడిని, సాయి గారిని. అమ్మాయి నువ్వెవరు నా కొడుకు నా మీద కొత్త నీ బావలే నా బాబా అవును 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 అన్నాడు తేజ అన్నాడు, తేజ సాయిని అన్నాడు, నువ్వెవడరా మధ్యలో రావడానికి అన్నాడు 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 కొడుకు ఎవరమ్మా నా జీవితంతో చూడలా, నా పిల్లల కొత్త డాడీ నేను ఒక మాట అడుగుతా డాడీ, రాత్రి ఏమైంది మీకు? కరెక్ట్గా 12 అయింది టైం అని మీరే అంటున్నారు. 12ంటికి ఏమైంది మీకు చెప్పండి? దేనికి మీరు లెగిసి వెళ్ళిపోదాం అంటే డాడీ, అర్ధరాత్రి ఆ పిల్లోడు ఎలా తీసి అర్ధరాత్రి ఎట్లా వెళ్తారు డాడీ? మీరు తాగారు, వాడు ఫస్ట్ ఈవినింగే చెప్పాడు, తాగేటప్పుడు అమ్మని అడగండి అని చెప్పాడు. అది దేవుడయ్యా చెప్పమ్మా. మీరు అసలు రాత్రి 12ంటికి లేచినప్పుడు మీకేంటి? అప్పుడు మీకు మీరేంటి అసలు ఏంటి? మీకు మందు కావాలా? సారీ అమ్మా, నేను రాత్రి మెలికొచ్చి దీంట్లో బుర్ర మెలికొస్తున్నాను. రాత్రి మీరు వెళ్ళిపోయినాక మా ఆయన ఒకటే ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. నాకేం అర్థం కావట్లేదు అసలు ఏంటి ఇలా జరిగింది అసలు. ఇప్పుడు ఇక్కడికి వస్తే గొడవ అవుతుంది అంటారు, కానీ బాగానే ఉన్నాక రెండో రోజు నైట్ పడుకున్నాము, అందరూ పడుకున్నాక మళ్ళీ మీరు లెగిసాక అప్పటికి గంట సేపు మాటలే జరిగాయి. తర్వాత ఏంటో ఇట్లా గొడవ అయింది. నాకు ఎంత బాధ డాడీ, నాకు అందరూ కావాల్సిన వాళ్ళే కదా, నాకు ఎంత బాధ అసలు. నేను అది పడుకోలే, నేను రాత్రి అంతా 2ంటికి తేజకు ఫోన్ చేశా. వాడు కళ్ళజోడు ఏమైందో నాకు తెలియదు, మీరు తాగున్నారు, ఎలా వెళ్తారో తెలీదు. అరే వచ్చేయండిరా పడుకోండిరా అని చెప్పా. తర్వాత మళ్ళీ 3 o'clock 4 o'clock మళ్ళీ ఫోన్ చేశా, ఏమైంది తేజ ఏంటి అసలు నాకేం అర్థం కావట్లేదు, ఏమైందంటే లేదు ఇంటి దగ్గర రీచ్ అయ్యాం, ఇప్పుడే కిందకి వెళ్తున్నాం అన్నాడు. సరే మళ్ళీ మాట్లాడితే మీరు ఫ్రెష్ అప్ అయ్యి అదే కొద్దిగా రెడీ ఇంటికి వెళ్ళి కొద్దిగా చిన్న మాట చిన్న మాట నీ మొగుడు దాని తర్వాత ఏమైందంటే తేజ గొడవ అయిపోయాక తేజ ఏదో ఎత్తుక్కుంటున్నాడు. ఈలోపు మీరు గొడవ స్టార్ట్ చేశారు. ఏంటి మీరు అలాగా ఇలాగా అనేసి మీరు గొడవ పడుతుంటే మా ఆయన ఒకటే మాట అన్నాడు. మీరేమన్నారంటే ఏమైంది తేజ ఏదో సంథింగ్ మీరు ఇలా అనేసి అంటే మా ఆయన ఏమన్నా మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? తేజ కూడా అన్నాడు కదా, మీరు అది పక్కన పెట్టేసి మీరు అంటే తల్లి నా మాట నువ్వు ఒకే మాట లాస్ట్ మాట మీరు ఎవరు పోతున్నావు నా ఇజ్జా కొట్టగలరా అన్నాడు. డాడీ మరి నువ్వేమన్నావు డాడీ చెప్పు, దానికి ముందు నువ్వేమన్నావు? తేజగాడి మీద చెయ్యేస్తారా మీరు, తేజని అంటారా అని మీరు అడిగితే ఏంటంటే అలా నేను చెప్తున్నా అలా కాదు డాడీ, తేజగాడు తిడుతున్నాడు మీదకి వస్తున్నాడు కొట్టడానికి వాడు అన్న తర్వాత ఇంకప్పుడు కాదు డాడీ మీరు ఏదో అన్నారు డాడీ, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లే కానీ చూపిస్తా నీకు, చూపిస్తా ఒక నిమిషం ఆగు, నేను చెప్పా నిజాబదా నీ లాంటి దగ్గర ఏముండవు నిజాలు అబద్ధాలు అన్ని ఇంట్లో చెప్తాడు. నీళ్ళు వచ్చి బోర్డు పగలు కొడుతున్నాడు, నేను పొడి చేస్తున్నాను చదివాన్ని. లేదు అవునవును, వాడు జస్ట్ పగలు కొట్టి దూరంగా వెళ్ళి నుంచుంటే నేను వాడిని తిట్టాను, అది కింద పడేసాను, వాడి వారు చివరికి వెళ్ళిపోయాడు వాడు. ఇంటి కొడుకు నన్ను డాడీ అంటాడు, ఊరుకున్నా ఎవడన్నా నన్ను డాడీ అంటాడు, మిమ్మల్ని మమ్మీ అంటాడు. అవును అవును నా కొడుకులు అనుకుంటే వదిలేస్తాం, ఇప్పుడు జీవితంలో వదిలేస్తాం. అవును వాళ్ళ ఇంటి కుటుంబం మీ వెనకాల తిరగండి, బాగా కడతారు మీరు బోర్డులో సరే. కానీ రాత్రి మీ నాన్న రాత్రి ఏమన్నానంటే మీ ఆయన ఏమయ్యా నా మీద మీ బొత్తున్నాడు. డాడీ నువ్వు అన్నావు డాడీ ఏదో ఆస్తుల గురించి నువ్వే ఏదో మాట్లాడావు డాడీ, అప్పుడు కాదు అసలు గొడవ అప్పుడు కాదు, మనం మామూలుగా కూర్చుని మంత అవుతున్నప్పుడు కూడా డాడీ, మామూలుగా మనం కూర్చుని మీరు మంత అవుతున్నప్పుడు కూడా నువ్వు అదే అన్నావు.
డాడీ నిజంగా నువ్వు వచ్చావు, తమ్ముడు వచ్చావు, నువ్వు తాగుతావు అంటే కనుక నేను అప్పుడే చెప్పేదాన్ని. తాగితే కనుక అలా అయితే కుదరదు, తాగకుండా ఉండమను అని నేను ఫస్టే చెప్పేదాన్ని. మా ఆయన పిలిచాడు, బాగుంది, కానీ మీరు ఇక్కడ తాగుతారని నాకు తెలియదు నిజంగా. ఏ చెప్పులేసుకో, గాజు బెంకులు ఉన్నాయి, గుచ్చుకుంటే చెప్పులేసుకో, చెప్పులేసుకో. తల్లి డాడీ కాదు డాడీ, సరదాగా వచ్చావు, సరదాగా ఉండాలి. నువ్వు తాగడం అనేది నాకు తెలియదు డాడీ. సరే ఏదో కళ్ళు తాగావు, అక్కడితో ఆపేయాలి. నువ్వు తాగేస్తే డాడీ కూర్చోయ్యా, అక్కడ కూర్చొని మాట్లాడుకోయ్యా. నువ్వు ఎంత మాట్లాడుకుంటా